సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అవును ఎవరు వచ్చారు. అయ్యి బాబా చూడగారే ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు కలెక్టర్ అని? ఆ కళ, ఆ దక్ష, ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కీర్తనాలు బాబా, కీర్తనాలు వారానికో సంతట బాబా. ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవడం ఇదికున్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబా, తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా ధర్మరాజు గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. అయితే కలెక్టర్ కాదు. భక్తులతో సహా పావులు మెచ్చుతున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగు పాము అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి బాగా? అదేనండి, నాకు తెలియడం లేదు. మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా లేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి. నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. భుజం ఉందండి, ఒకటే పుట్టుకొస్తుంది. అందుకే వదిలేయండి. నాగుపాం కదండి, సన్నజాతులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పు. ఏడుపురే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు. ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాస్త చిలుపుతనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా ఆ దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాంతే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం.
లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్సిన మరి ఎందుకుంది? మరి వేళ బుడ్రు కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? నా పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా. వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం లేదు, సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాని వెనకస్తురండి వాళ్ళు చూసుకున్నారు. అందరం వ్యతిరేక దానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రాజ్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రాజ్యం. ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రావచ్చు, ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు అందులో అంతే ఉంటుంది. ఏమిటి పాండ్రంగారావు గారు పొద్దుటే పట్టి మంకం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు, మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తమిళనాడు వచ్చేసావు? వరగంట ముందు రావాల్సిందన్నా, మేలు లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్నీ మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండైనా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది కెరీర్ ఆఫీస్ పర్సన్ గెటింగ్. Not even in the process of getting it. Just trying to surmount the opposition from you male employees. అదేంటి మధ్యలో మగవాళ్ళం మేం చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరేలే, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా తిట్టిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముంది అయినా అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామూలు చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క అంతా మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించాడు. వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు. నేను రాయవలసిన రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకు ఎందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఓసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆధారపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేందుకు పోయ్? అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం.
ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడంటే పంపిస్తాను గుర్రానికి తలిచేమేమో దండండి బాబు. నీ బండి ఎవడెత్తారా తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా రారా ఈ పట్టు అరే బాబే బాగున్నా తాతయ్యడి నిద్రపోతున్నారు నిద్రపోతున్నాడు మాట రారా రాజేంద్ర బాబు. ఎక్కడే ఎక్కడ అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. గతుకులు ఏంటది ఆయన ధర్మరాజు ఏంటది రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకీసావా. నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా నేను అవుతాను కదా రే బాబే నువ్వు బానే ముందు బానే ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్ వెరీ ఫైన్. చూసినాడవరా ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే ఇదిగా వెళ్ళి ఇది 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 తొందరగా కానివ్వండి మరి మళ్ళీ కాయ చేస్తాలే సాయంత్రం ఆడుకోవడానికి వస్తానుగా. తోటలో కాయకొచ్చారా మరి ఎక్కడ మరి ఇంకా గేదెమని పోతాను అయ్యో గేదె మరి పోతారా? అయ్యో ఎవరు ఏమిటి దామాది దామాది ఒకసారి రావాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి నీ పేరు వరలక్ష్మి కదా చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా చీవిడి అసహ్యంగా ఉండేదాన్ని అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావో నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరు అనలేదా పాపం నేను అన్నా అనేస్తున్నా ఎంత ముద్దొస్తున్నావో ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను జాగ్రత్త ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు మమ్మల్ని అయితే కొట్టాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటారంటే ఎక్కడ లక్కమా ఓ లక్కమా లక్కమా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం తీసుకోండి తీయగా ఉంటాయండి నీళ్లు మరీ సిగ్గుపడతారేంటండి లక్కమా లక్కమా నీకు ఇదే ఊదంట మన మామిడికాయలు బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కాడ ఉంటే ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారుండే ఇవాళ కొబ్బరికాయలు పడ్డారుండే కచ్చా అల్రముక భలేవాడివే తాత ఏ శుక్రవారానికో శనివారానికో కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసిన కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అడగొచ్చుగా ఏంటయ్యా నువ్వా అయ్యో రామా నువ్వు పిచ్చాడు తాత ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడేంటి కనపట్టల్లా దొంగ కోళ్ళు పట్టే రకం ఏం పెద్ద మనిషివయ్యా చేసింది దొరబాబు వేషమా చేసేవి దొంగతనాలా చచ్చా బుద్ధుండకెళ్ళదయ్యా ఏదోలే తాత పాపం కుర్రతనం తెలియక చేశాడు నువ్వు మరీను చూడండి తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి మా తాత చాలా మంచివాడు ఏమనుకోడు ఇచ్చేయాలి మరి వస్తాను తాత ఆగు పాప పద పోలీస్ స్టేషన్ కి. నేనా ఎందుకు నన్ను పోలీసులు కప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా నా పోల్డని పనులున్నాయి పోనీలే బాబు తమ తప్పు తెలుసుకున్నారుగా ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఫిర్యాదులు ఎందుకు బాబు ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఎందుకు తమరెవరు బాబు నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు దండాలండి తప్ప క్షమించండి బాబు కూపండి బాబు అయ్యో కూపడానికి కుర్చీలేవే